వెల్కమ్ టు బిగ్ స్టోరీ. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే రెండుగా విడిపోయిందో అప్పటి నుంచి రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు ఇరు రాష్ట్రాల్లోనూ సమస్యలు తలెత్తడం సహజం. కొద్ది కాలం తర్వాత ఆ సమస్యలు సమిసిపోతాయి. అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యలు ఇప్పట్లో సమిసిపోయేలా లేవు. రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల ప్రజల భవిష్యత్తు ఆందోళనలో పడే ప్రమాదం కనబడుతోంది. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపే సమస్యలు చాలానే ఉన్నాయి. నదీ జలాల పంపిణీ, విద్యుత్ పంపిణీ, ఇలా ప్రతి సమస్య ఓ పెద్ద సమస్యగా మారుతోంది. ఇవన్నీ ఒకదానికి మరొకటి ముడిపడి ఉండడంతో రోజు రోజుకు ముదురుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కొత్త రాష్ట్రాల మధ్య నెల తిరగకుండానే వివిధ అంశాలపై రగడ ప్రారంభమైంది. కృష్ణా డెల్టాలోని నారుమల్లకు సాగునీటి నిమిత్తం 10 టీఎంసీల మేర కృష్ణా జలాలను విడుదల చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదికి ఎగువన ఉండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నీటి విడుదలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక కమిటీ ప్రతిపాదించిన ఈ నివేదికపై తెలంగాణ రాష్ట్ర అధికారులు సాగునీటి శాఖ మంత్రి అనుమతికి పంపించినట్లు సమాచారం. అయితే మంత్రి ఆ ప్రతిపాదనల ఫైల్ను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకురావడంతో అసలు సమస్య ప్రారంభమైందని అంటున్నాయి అధికార వర్గాలు. సీఎం కేసీఆర్ ఈ ప్రతిపాదనల గురించి సంబంధిత అధికారులతో సమావేశమై నీటి విడుదల విషయమై చర్చించారు. ఈ నేపథ్యంలో కృష్ణా డెల్టాలో నారుమల్లకు 10 టీఎంసీల కృష్ణా జలాలు ఎందుకని భావించిన తెలంగాణ రాష్ట్ర సీఎం అందుకు అనుమతించకుండా ఫైలును పక్కన పెట్టినట్లు సమాచారం. అయితే కృష్ణా జలాల విడుదలకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి చెందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు ధీటుగా విద్యుత్ పీపీఏలను అస్త్రంగా సంధించిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య తగవులు, మనస్పర్ధలు మొదలయ్యాయి. కృష్ణా జలాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరితో కంగుతిన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విద్యుత్ వినియోగం కావడంతో అదను చూసి విద్యుత్ సమస్యను సృష్టించేందుకు పీపీఏల రద్దు అంశాన్ని తెరమీదకు తెచ్చినట్లు అధికార వర్గాలు సైతం భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే విద్యుత్ సరఫరాకు సంబంధించిన పీపీఏల రద్దు నిర్ణయాన్ని ఆయన తీసుకున్నట్లు అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన సందర్భంలో కొందరు మేధావులు రాష్ట్ర విభజన వల్ల ఇరు ప్రాంతాలకు జరిగే నష్టాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అయితే తెలంగాణ నేతలు వారి మాటలను కట్టుకథలుగా కొట్టిపారేస్తే సీమాంధ్ర నేతలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు పర్యవసానం కళ్ళ ముందే కనిపించడం గమనార్హం. రాష్ట్ర విభజన అనంతరం కూడా జెన్కోకు చెందిన ప్లాంట్లతో డిస్కంలు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కొనసాగుతాయని ఇప్పటికే కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు స్పష్టం చేసింది. అయితే ఈ పీపీఏలకు ఆమోదముద్ర వేయాల్సిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వాటికి ఇప్పటికే ఆమోదముద్ర వేయలేదు. సాధారణ ఎన్నికల కోడ్ తదితర సాంకేతిక కారణాలతో పీపీఏలకు విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదముద్ర వేయకుండా తీవ్ర జాప్యం చేసింది. గత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు పీపీఏలకు ఆమోదం లభించకపోవడంతో రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ ఎక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్ ఆ రాష్ట్రంలోని సరఫరా అవుతుందనే నిబంధనలు ఉండడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పీపీల రద్దు ప్రస్తావనను ముందుకు తెచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎక్కడి విద్యుత్ అక్కడే అన్న విధానం అమలు జరిగినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సరఫరా అయ్యే దాదాపు 400 మెగావాట్ల విద్యుత్కు గండిపడే అవకాశం ఏర్పడింది. దీనికి తగినట్లుగా జెన్కో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉంటే అవి ఆ రాష్ట్రానికే చెందుతాయని ముసాయిదా బిల్లులో స్పష్టం చేయడం కూడా ప్రస్తుత వివాదానికి మరో కారణమైంది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నీ వాటి కాలపరిమితి వరకు ఉమ్మడిగానే కొనసాగుతాయని విభజన బిల్లులోని 12వ షెడ్యూల్లో వెల్లడించింది. ఇంధన శాఖ తాజా లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 15,667 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఉన్నాయి. ఇందులో 855 మెగావాట్లు స్వల్ప దీర్ఘకాలిక ఒప్పందాలకు సంబంధించినవి కాగా మిగతావి 14,822.46 మెగావాట్ల జెన్కో, సిజిఎన్, గ్యాస్, బయోమాస్, చెరుకు పిప్పి, సోలార్, మినీ హైడల్ తదితర విద్యుత్ సంస్థలకు సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జెన్కోకు చెందిన పవర్ ప్లాంట్లతో రాష్ట్రానికి చెందిన 4 విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతి 25 ఏళ్లకు ఒకసారి పీపీఏలు అనగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఈ విధంగా కుదుర్చుకున్న పీపీఏల కాలపరిమితి 2002లో కొన్ని ప్లాంట్లకు, 2010లో మరికొన్ని ప్లాంట్లకు ముగిసింది. దీంతో తాజాగా కొత్తగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అయితే వీటికి అధికారికంగా ఈఆర్సీ ఆమోద ముద్ర పడలేదు. దీంతో అసలు సమస్య మొదలైంది. మొత్తం 8,924 మెగావాట్ల సామర్థ్యం కలిగిన వివిధ జెన్కో విద్యుత్ ప్లాంట్ల పీపీఏలకు ఇప్పటి వరకు ఆమోదం లభించలేదు. డిస్కంల వారీగా కేటాయింపుల వివరాలను శాతాల వారీగా పరిగణలోకి తీసుకుంటే సిపిడిసిఎల్కు 46.08%, ఎన్పిడిసిఎల్కు 15.87%, ఎస్పిడిసిఎల్కు 22.27%, ఈపీడీసీఎల్కు 15.80% మేర ఒప్పందాలు జరిగినట్లు ఇంధన శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక ఈఆర్సీ ఆమోద ముద్ర పడని ప్లాంట్లను లెక్కలోకి తీసుకుంటే విజయవాడలోని వీటీపీఎస్ సామర్థ్యం 500 మెగావాట్లు, వరంగల్ కేటీపీఎస్ 500 మెగావాట్లు, ఖమ్మం జిల్లా కొత్తగూడెం స్టేజ్ 6 నుండి 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉంది. కడప ఆర్టీపీపీ నుండి 630 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న వాటికి ఇప్పటికీ ఆమోద ముద్ర పడలేదని ఉన్నతాధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోపక్క గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులన్నీ సీమాంధ్ర ప్రాంతంలోనే ఉన్నాయి. వాటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఇప్పటికే పలు కేసులు ఈఆర్సీ హైకోర్టులో నడుస్తున్నాయి. గ్యాస్ ప్రాజెక్టుల యాజమాన్యాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా మద్దతుగా నిలిస్తే వాటి ఫలితం తెలంగాణపై తీవ్రంగా చూపి ఆర్థిక భారానికి గురిచేస్తుందని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2వ తేదీలోగా ఈఆర్సీ ఆమోదం లభించకపోవడంతో దీన్ని అవకాశంగా చేసుకున్న చంద్రబాబు నాయుడు పీపీఏల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారు. బిగ్ స్టోరీలో చిన్న విరామం.
వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయాలని నిర్ణయించిన ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రస్తుతానికి ఎదురు దెబ్బ తగిలింది. కానీ భవిష్యత్తులో మాత్రం విద్యుత్ పంపిణీ ఉత్పత్తితో ముడిపడిన వివాదాలు ఇంతటితో ఆగిపోవు. మున్ముందు కాలంలో మరిన్ని సమస్యలను జత చేసుకొని విజృంభిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న పవర్ ప్రాజెక్టులు వాటి విద్యుత్ ఉత్పాదనకు ప్రాముఖ్యత ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకంగా తయారైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని పవర్ ప్రాజెక్టుల ద్వారా ఏటా 80,793.66 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు ఉన్నతాధికార లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ఆంధ్ర రీజియన్ నుండి 22,865.13 మిలియన్ యూనిట్లు, తెలంగాణ రీజియన్ నుండి 18,217.19 మిలియన్ యూనిట్లు, రాయలసీమ రీజియన్ నుండి 7,586.01 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు ఆ లెక్కలు వెల్లడిస్తున్నాయి. హైడల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పరిశీలిస్తే ఆంధ్ర రీజియన్లో 723.62 మిలియన్ యూనిట్లు, తెలంగాణ రీజియన్లో 1835.27 మిలియన్ యూనిట్లు, రాయలసీమ రీజియన్లో 626.71 మిలియన్ యూనిట్ల మేర ఉత్పత్తి అవుతుంది. గ్యాస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్ర రీజియన్లోనే ఎక్కువ అవుతుంది. కీలకమైన జీవీకే, స్పెక్ట్రమ్, వేమగిరి, ల్యాంకో తదితర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఆంధ్ర రీజియన్లోనే ఉన్నాయి. ఇక తెలంగాణ రీజియన్ విషయంలో థర్మల్ ద్వారా కేవలం కేటీపీఎస్ నుండి 11,412.21 మిలియన్ యూనిట్లు, కాకతీయ నుండి 3,766.16 మిలియన్ యూనిట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ విద్యుత్ ఉత్పత్తి రాను రాను పెరుగుతుంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి అధిక విద్యుత్ వినియోగం అవుతుంది. అయితే అవసరాల మేరకు ఉత్పత్తి కాకపోవడంతో విద్యుత్ కోసం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. డిమాండ్కు సరిపడా ఉత్పత్తి కాకపోవడంతో విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకొని ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇందులో భాగంగా 2010-2011లో 2,392.31 మిలియన్ యూనిట్లు, 2011-2012లో 4,548.21 మిలియన్ యూనిట్లు, 2012-2013లో 6,129.14 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేశారు. రాష్ట్ర విభజనలో వేరుపడిన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా విద్యుత్ కష్టాలు తప్పవని సంబంధిత అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కువగా తెలంగాణ రాష్ట్రానికి భారంగా పరిణమిస్తుందని ఉన్నతాధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుత తెలంగాణలో 4,000 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని విద్యుత్ శాఖ అధికార వర్గాలు లెక్కవేశాయి. ఈ లోటును పూడ్చేందుకు విద్యుత్తును కొనుగోలు చేయాలంటే తెలంగాణ రాష్ట్రంపై భారీగా భారం పడుతుంది. కనీసం 2,500 మెగావాట్ల విద్యుత్తును అయినా ఇతర రాష్ట్రాల నుండి కొనాలి. ఇందుకు గాను వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఇస్తున్న దాదాపు 4,000 కోట్ల రూపాయల సబ్సిడీలో సుమారు 3,000 కోట్లు తెలంగాణ ప్రాంతానికి ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తుంది. తెలంగాణలో ఎక్కువ మంది రైతులు విద్యుత్ బోర్ల మీద ఆధారపడి సాగు చేస్తున్నందున విద్యుత్ వినియోగం అధికంగా ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత విద్యుత్ కొనుగోలుకయ్యే ఈ మొత్తం భారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. తెలంగాణలో విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయడానికి సుమారు 6,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావచ్చని అధికార వర్గాలు తర్జనా భర్జనా పడుతున్నాయి.
ఆ విధంగా ఖర్చు చేయలేని పరిస్థితుల్లో డిమాండ్ సరఫరాకు తీవ్ర వ్యత్యాసం ఏర్పడి వ్యవసాయానికి కావలసినంత విద్యుత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చే అవకాశం ఉండదు. ఫలితంగా తెలంగాణలో ఆహార ధాన్యాల దిగుమతి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉన్నట్లు మరొక వాదన జరుగుతోంది. మరోపక్క కోస్తా రాయలసీమ విషయానికి వస్తే ప్రస్తుతం విద్యుత్ మిగుల్లో ఉన్నట్టు సమాచారం. అందువల్ల నిరంతరాయంగా కొంతకాలం సరఫరా చేసే అవకాశం ఉన్నా విభజన జరిగిన 2 ఏళ్ల తర్వాత అసలు సమస్యలు మొదలవుతాయని అంటున్నారు. కోస్తాలో గ్యాస్ నిక్షేపాలు ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే గ్యాస్ ధర విపరీతంగా పెంచిన రిలయన్స్ రానున్న రోజుల్లో దీన్ని మరింత పెంచే వీలుందనేది ఇప్పటికే అధికారుల దృష్టిలో ఉన్న అంశం. దీంతో పాటు సీమాంధ్రలో బొగ్గు లేకపోవడంతో దాన్ని తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినది. గ్యాస్ కొరతను తీర్చేందుకు ఎక్కువ ధర పెట్టే పరిస్థితి లేకపోవడం వల్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు మూతపడే ప్రమాదం ఏర్పడనుంది. దీంతో వచ్చే 4 ఏళ్లలో సీమాంధ్రలో కూడా విద్యుత్ కొరత ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చర్చ జరుగుతోంది. ప్రధానంగా కృష్ణా డెల్టా, రాయలసీమకు ఇప్పుడున్న నీటి కొరత మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఎగువ రాష్ట్రం తెలంగాణ తన అవసరాలు తీరిన తర్వాతే దిగువకు నీరు విడుదల చేస్తుంది. ఒక పక్క విద్యుత్ కొరత, మరో పక్క నీళ్ల కొరతతో రైతుకు సాగు చేయడం ఒక పట్టాన సాధ్యం కాదనే అభిప్రాయం ఉన్నతాధికార వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తలెత్తిన ఇబ్బందుల్లో చాలా వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కలిసి సమావేశమైతే పరిష్కారం అవుతాయి. అయితే ఇద్దరికీ సమస్యలను పరిష్కరించుకోవాలన్న చిత్తశుద్ధి అవసరం. కలిసి పనిచేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.